నమస్కారం వాజీ న్యూస్ కి స్వాగతం నేను మీ కేఆర్కే రాజు ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం 4 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న పర్యవేక్షణ అహరహం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్ ప్రమద గణాధిపతి వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు ఉభయ జిల్లాలలో గణపతి బప్ప మోరియా నినాదాలు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన మెగా హౌసీ వినాయక చవితి హౌసీ విజేతలకు శుభాకాంక్షలు వివరాలు చూద్దాం వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడలో జరిగిన పూజలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేశారు వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ పూజలు ఏపీ సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు అమరావతి నగరేణ శాంతి సుస్థిరత సిద్ధిరస్తు అఖండ దిగ్విజయ నిర్మాణ సిద్ధిరస్తు పోలవరం జాతీయ ప్రాజెక్టు వ్యవహారేషు సర్వ ప్రతిబంధక నివృత్తి ద్వారా అఖండ దిగ్విజయ సిద్ధిరస్తు క్షిప్రోగ్నిహోత్రం జుహ్వతి యవుచైన దేవం వేద స్థిరత పరిపాలన సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు క్షిప్రమేవ రాష్ట్రేణ అనావృష్టి నివారణ సిద్ధి ద్వారా సువృష్టి సిద్ధిరస్తు శాంతి సుస్థిరత సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు బుడమేరు 3వ గండి పూడ్చివేత పనులను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు సైన్యం సహాయంతో ఇక్కడ గండి పూడ్చివేత పనులు చేపట్టారు మంత్రి నిమ్మల రామానాయుడు పనులను పర్యవేక్షిస్తున్నారు గండి పడిన ప్రాంతంలో దిగకు వెళ్తున్న ప్రస్తుత ప్రవాహ పరిస్థితిని లోకేష్కు నిమ్మల రామానాయుడు వివరించారు మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వ నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది 3 రోజులలో అందరికీ అందజేసే లక్ష్యంతో పంపిణీ సాగుతోంది భారీ వర్షాల కారణంగా బుడమేరకు పడిన 3 గంటలను విజయవంతంగా పోడ్చగలిగామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సంతోషాన్ని వ్యక్తం చేశారు 6 రోజులుగా నిద్రాహారాలు మాని బుడమేరు గట్టుపైనే ఉన్నామన్నారు 2వ దశలో వరద నీరు పెరిగినా తట్టుకునేలా మంత్రి నారా లోకేష్ సూచన మేరకు గేట్లు ఎత్తిపెంచే పనులు చేపట్టామని వివరించారు వర్షాలు పడి ఆకస్మిక వరద వచ్చినా తట్టుకునేలా బుడమేరు గట్లను బలోపేతం చేస్తున్నామన్నారు వారం రోజులుగా పంట పొలాలు చెరువులను తలపించాయి గండ్లు పోడ్చడంతో పొలాలు బయటపడుతున్నాయని అన్నారు బుడమేరు పరివాహక ప్రాంతంలో మళ్లీ వర్షాలు పడి ప్రవాహం పెరిగే అవకాశం ఉందన్న మంత్రి 8,000 క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు గండ్లు పూడ్చివేతతో విజయవాడ దిగువ ప్రాంతాలకు బుడమేరు వరద నీరు ఆగిపోయిందని అన్నారు జక్కంపొడి సింగనగర్ నెడమరు వరకు నిలిచిపోయిన నీటిని కొల్లేరుకు పంపించేలా చర్యలు చేపడుతున్నట్లుగా నిమ్మల తెలిపారు 1-2 రోజులలో పూర్తిగా నీరు వెళ్లిపోయేలా చర్యలు చేపట్టామని అన్నారు గత 28 ఏళ్లుగా వాజీ ఛానల్ ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా హౌసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వస్తోంది వినాయక చవితి సందర్భంగా నిర్వహించిన వాజీ మెగా హౌసీలో సుమారు 1,00,000 కుటుంబాలు పాల్గొన్నాయి సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబిస్తూ వాజీ ఛానల్ ప్రేక్షకుల మన్ననలు పొందుతోంది ప్రతి ఏటా వినాయక చవితికి హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రేక్షకులకు ఆనంద డోలికలలో తేలియాడిస్తోంది ఈ ఏడాది కూడా కోటబద్ద గల వాజీ ఛానల్ కార్యాలయంలో వినాయక చవితి సందర్భంగా మెగా హౌసీ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎంతో పారదర్శకంగా ఉత్సాహభరితమైన వాతావరణంలో హౌసీని నిర్వహించారు పార్వతీ పరమేశ్వరులుగా కేఆర్కే రాజు సుష్మా అలరించారు హౌసీ గేమ్ వ్యాఖ్యాత సంధ్య కొనసాగించారు ఈ గేమ్ మధ్యలో ప్రేక్షకులకు వినాయకుని చరిత్రను చక్కగా చూపించారు ఈ హౌసీలో విజేతలుగా ఫుల్ హౌసీ విజేత
కెల్లా శ్రీనివాసరావు తాళ్లపూడిపేట మొదటి కన్సలేషన్ విజేతగా భూషణ్ బిల్లలవలస, రెండవ కన్సలేషన్ విజేతగా ధర్మపురికి చెందిన నారాయణమ్మ, మూడవ కన్సలేషన్ విజేతగా వైఎస్ఆర్ నగర్కు చెందిన భాగ్యలక్ష్మి, నాలుగవ కన్సలేషన్ విజేతగా అయ్యన్నపేటకు చెందిన ఎం గౌరీ, ఐదవ కన్సలేషన్ విజేతగా కాళీఘట్ కాలనీకి చెందిన రవికుమార్, ఆరవ కన్సలేషన్గా నర్సీపట్నానికి చెందిన నాగ శివలక్ష్మి, ఏడవ కన్సలేషన్ విజేతగా నర్సీపట్నానికి చెందిన జె ధనలక్ష్మిలు బహుమతులను గెలుపొందారు. బహుమతుల ప్రదానం ఎప్పుడు జరుగుతుందనే విషయాన్ని వాజీ ఛానల్లో స్క్రోలింగ్ ద్వారా ప్రేక్షకులకు తెలియజేస్తుంది. స్వామి, ఇవే పత్రాలు కాదు, ఇంకా చాలా పత్రాలు ఉన్నాయి. కానీ మరి మన ప్రేక్షకులకి చాలా సమయం. అయ్యో చూడండి స్వామి, ఎవరో విజేత కాల్ చేశారు. ఓకే, హలో. వాజీ ఛానల్ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరిగాయి. వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫలాలు, పత్రాలు, పుష్పాలను విఘ్నేశ్వరునికి సమర్పించారు. అర్చకులు వేద మంత్రాల నడుమ వినాయకునికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తి శ్రద్ధలతో గణనాథుని అర్చించారు. ఈ కార్యక్రమంలో వాజీ సిబ్బంది పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా విజయనగరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు దంపతులు పాల్గొని పూజలు చేశారు. వినాయక చవితి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సందడి నెలకొంది. కార్యకర్తలందరూ వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. అహంని తగ్గించాలి. ఆ అహంని తగ్గించడానికి వినాయక్ మనకి లార్డ్ వినాయక మన జ్ఞాపకం చేస్తూ ఉంటారు. మనం తగ్గించగలిగితే మనం బాగుపడతాం, మన కుటుంబాలు బాగుపడతాయి, మన సమాజం కూడా బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ఆ అహంపై అది కంట్రోల్ చేయడము, అది అందరికీ ఆ శక్తి ఆ లార్డ్ వినాయక్ ఇవ్వాలని, మన అహం తగ్గించగలిగితే మానవ జాతికి ముందు తీసుకెళ్ళడానికి అవకాశాలు పెరుగుతాయి. అందుకోసం మనకి అహం తగ్గించే విధంగా మనకి ఆ అవకాశం దేవుడు కల్పించుతారని మనము వేడుకుంటా ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం పట్టణంలో వెలిసిన అతి పురాతనమైన వరసిద్ధి వినాయకుని ఆలయంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో ఆదిదేవుని దర్శించుకున్నారు. వీధి మండపాలలో వినాయక విగ్రహాలు వినాయకుని ఆలయం వద్ద తొలి పూజ చేసుకుని మేళ తాళాలతో భక్తుల ఊరేగింపుగా తీసుకుని వెళ్తున్నారు. వివిధ రూపాలలో ఉన్న వినాయకుని విగ్రహాలను చూడటానికి భక్తులు తరలివచ్చారు. వినాయక నవరాత్రి ఉత్సవాలు ఈరోజు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంపత్ వినాయకుని ఆశీర్వచనాలు ప్రజలందరూ పొందాలని ఆకాంక్షించారు.
ఈ రోజు నుంచి 15వ తేదీ వరకు ఉత్సవాలు జరుగుతాయని అన్నారు. గత 3 సంవత్సరాలుగా సంపత్ వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. కొత్తపేట మండపం వీధిలో శ్రీ 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 సంపత్ వినాయక దేవాలయం మరి నవరాత్రి మొదటి రోజున మరి అద్భుతంగా పూజా కార్యక్రమాలు, హోమాలు, అభిషేకాలు అన్నీ తెల్లవారి 5 గంటల నుంచి మరి మొదలయ్యాయి. మరి ఈరోజు కూడా ఇప్పుడు ఈ టైంలో మరి విపరీతమైన జనాలు స్వామివారి దర్శనంకి రావడం జరుగుతుంది. అలాగే భక్తుల కోరికలు కూడా స్వామివారు అందరికీ కూడా తీర్చే ఇది ఉంది. అలాగే మరి ఈ 9 రోజులు కూడా విజయనగరం పట్టణ ప్రజలందరూ కూడా మరి నవరాత్రులు ఈ 9 రోజులు కూడాను మరి భక్తులందరూ కూడా మరి స్వామివారి బ్లెస్సింగ్స్ తీసుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి కోరుకుంటున్నాను. వినాయక చవితి ఉత్సవాలు ఊరు వాడ ఘనంగా నిర్వహించారు. మండపాల వద్ద చలువ పందిలు వేసి గణపతికి పూజలు చేశారు. నగరమంతా విభిన్న రూపాలలో ఉన్న గణపతి ప్రతిమలను ఊరేగింపులుగా చేపట్టి ప్రతిష్ఠించారు. ఘననాథునికి జై జయ ధ్వనాల మధ్య చవితి వేడుకలు ఆద్యంతం ఉత్సాహంగా నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో ఎంతో ఆధ్యాత్మిక సాగుతో ఊరేగింపులు చేపట్టారు. మేళ తాళాల మధ్య కోలాటాల మధ్య సాలూరులో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సిటీ బస్టాండ్ వినాయక ఆలయంలో విఘ్నేశ్వరుని కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాన్సా సంస్థ చైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు దర్శించుకున్నారు. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్కరూ అహం విడనాడాలని, క్రమశిక్షణతో నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగించాలని అన్నారు. ప్రతి ఏటా వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించుకోవడం జరుగుతోందన్నారు. వినాయకుడిని దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవీపీ రాజు, టీడీపీ పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్, కార్యదర్శి ఆల్తి బంగారుబాబు, పాకలపాటి సన్యాసరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రార్థనా స్థలం ప్రారంభించినప్పటి నుంచి మనం ఇన్షూరెన్స్గా అన్ని సంవత్సరాలు వస్తున్నాం. ఎక్కడైనా మిస్ అవుతే అయ్యి ఉండవచ్చు ఒకటో రెండో. అయితే దైవభక్తి అందరిలో పెరగాలి, అహం తరగాలి. అహం తరిగినాడు మనకు మంచి జరుగుతుంది, మానవ జాతికి మంచి జరుగుతుంది. ఈ అహంలో పెంచుతా పోతుంటే దానివల్ల ఇబ్బందే పెరుగుతుంది తప్ప అంతకన్నా ఏం సాధించడం లేదు. అయితే వినాయకుడి రూపము ఆ సందేశం ఇస్తుంది అందరికీ. మంచి ఆలోచన పెంచాలని,
అహంని తగ్గించాలని మన స్వతంత్ర మూమెంట్కి కూడా వినాయకుడి బ్లెస్సింగ్స్ ఉన్నాయి కనుక మనము మూర్ఖత్వం పైన విజయం సాధించగలుగుతాం. అయితే ఆ అహమ్ము తగ్గితే మూర్ఖత్వం తగ్గిపోతుంది. మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో 105వ శ్రీ సిద్ధి వినాయక మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ శాస్త్రి మాట్లాడుతూ ప్రతి ఏటా సిద్ధి వినాయక మహోత్సవాలు కళాశాలలో నిర్వహించడం జరుగుతుందన్నారు. 9 రోజుల సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. వినాయక మహోత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయనగరం మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో జరుగుతున్నటువంటి 105వ సిద్ధి వినాయక ఉత్సవములు జరుగుతున్నాయి. 105 ఏళ్ళు బట్టి కూడా నిర్విరామంగా కరోనా టైంలో కూడా ఒక 3 రోజులు మేము పెట్టి ఆ టైంలో కూడా మేము ఆపకుండా పూజాది కార్యక్రమాలు పూర్తి చేస్తూ వచ్చాము. అలాగే ఈ సంవత్సరం కూడా 9 రోజులు మంచి ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం జరిగింది. అవి హైదరాబాద్ నుంచి, తిరుపతి నుంచి, అన్ని చోట్ల నుంచి విద్వాంసుల్ని పిలిచి వాళ్ళని వేదిక మీద మన గణపతి ముందు ప్రదర్శన ఇప్పించే భాగ్యం వాళ్ళకి కల్పిస్తున్నాం. కాబట్టి ఈ విషయంలో మీ సహకారం కూడా ఉండి ప్రజలు కూడా ఈ విషయంలో సహకరిస్తూ కళాశాలని ఎంతో అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రేక్షకులందరూ కూడా మాకు దోహదపడతారని కోరుకుంటూ నగరంలోని పలు వీధులలో వినాయక నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మండపాలన్నీ ముస్తాబయ్యాయి. కలెక్టర్ ఆఫీస్ దగ్గరలో ఉన్న గణేష్ కోవిలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే కుసుమ గజపతి నగర్ ప్రాంతంలోని వినాయక చవితి సంబరాలు వైభవంగా జరిగాయి. ఉదయం వేకువజాము నుంచే వినాయక మండపాలలో విఘ్నేశ్వరునికి విశేష పూజలు నిర్వహించారు. భారీ సెట్టింగులు ఏర్పాటు చేసి అలంకరణ చేశారు. స్వామికి ఇష్టమైన నైవేద్యాలను ఆయా ఆలయ కమిటీ సభ్యులు సమర్పించారు. వినాయక విగ్రహాలను ముహూర్తాల సమయంలో మండపాలలోని ఏర్పాటు చేశారు. విజయనగరం పట్టణమంతా గణేశుని నామంతో మారుమ్రోగింది. దీంతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. భక్తులు విఘ్నేశ్వరుని తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ సభ్యులు అందజేశారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలోని మార్పు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఈరోజు ఆయన బాజీ న్యూస్తో మాట్లాడారు. విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని అందించే దిశగా డొక్కా సీతమ్మ పేరిట కొత్త పథకాన్ని తీసుకుని రానున్నామని చెప్పారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. మన జిల్లాలో 2 రోజుల క్రితం మన జిల్లా కలెక్టర్ గారు మిడ్ డే మీల్కి సంబంధించిన డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి సంబంధించి మెనూను మార్పు చేయవలసిందిగా మన ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి ఆదేశాలు వస్తే జిల్లాలో ఉన్నటువంటి ఎంఈఓస్కి మరియు హెడ్ మాస్టర్స్కి, ఎస్ఎంసి మెంబర్స్కి, చైర్మన్స్కి మరియు వంట ఏజెన్సీ వారికి పిలిపించి మెనూ మన జిల్లాలో ఏది అవసరమో దానికి తగ్గట్టుగా తయారు చేయమని చెప్పడం జరిగింది. మామూలుగా తయారు చేసేవాడిని తయారు చేసిన తర్వాత కలెక్టర్ గారు ఏమన్నారంటే ఈ న్యూట్రిషన్ కరెక్ట్గా ఉందా, ప్రోటీన్స్ ఇవన్నీ ఉన్నాయా, ఫ్యాట్ అంతా కరెక్ట్గా ఉందా లేదా చూడమని ఎక్స్పర్ట్స్కి పంపించమన్నారు. ఎక్స్పర్ట్స్కి అది ఇచ్చాం. అయిన తర్వాత మెనూ మన కొత్త మెనూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా మీ ద్వారా తెలియజేస్తున్నామండి. తదుపరి మనకు ఈ నెల 17వ తారీఖున డీవార్మింగ్ డే అంటే నులిపురుగుల దినోత్సవం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ప్రతి పాఠశాలలో కూడా అది అన్ని యాజమాన్యంలో కూడా ప్రతి ఒక్క పిల్లవాడికి కూడా ఈ నులిపురుగుల మందులు అనేది వేయడం జరుగుతుంది. ఈ నులిపురుగులు వేసే అరగంట ముందు భోజనం చేసిన తర్వాత మాత్రమే నులిపురుగులు మందు అది డీవార్మింగ్ డే
రోజు కార్యక్రమంలో భాగంగా వేయమనేసి ఆదేశాలు జారీ చేశారు. ఇదంతా కూడా మీ ద్వారా ప్రతి ఒక్క పాఠశాలకి, ఎంఈఓస్కి, హెడ్ మాస్టర్కి అని కూడా మరి తెలియజేస్తున్నామండి. జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17వ తేదీన ఆల్బెండజోల్ మాత్రలు ఉచితంగా పంపిణీ చేయనున్నట్లుగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ భాస్కర్రావు తెలిపారు. ఈరోజు ఆయన వాజీ న్యూస్తో మాట్లాడారు. ఈ మాత్రలు 1 నుంచి 19 ఏళ్ల మధ్య ఉన్న అందరి పిల్లలకు వేయడం జరుగుతుందన్నారు. పాఠశాలలలో నమోదు కాని పిల్లలకు, కిషోర బాలలకు, అంగన్వాడీ పిల్లలకు, అన్ని పాఠశాలలలో, కళాశాలలో, వసతి గృహాలలో పిల్లలకు, వసతి గృహాలలో వంట చేసేవారు కూడా ఈ మాత్రలు తప్పనిసరిగా వేయించాలని తెలిపారు. ఏ ఒక్కరైనా 17వ తేదీన వేసుకోకపోతే మళ్ళీ 20వ తేదీన కూడా వేస్తారని, ఈ మాత్రలు భోజనం చేసిన అరగంట తర్వాత వేసుకోవాలని తెలిపారు. ఈ మాత్రలు వేసుకున్న తర్వాత కొంచెం వికారం, వాంతులు, నీరసం వంటివి వస్తే రావచ్చని, అయితే కొద్దిసేపటికే తగ్గిపోతుందని కంగారు పడవలసిన అవసరం లేదని తెలిపారు. డీవార్మింగ్ డేని మనం నిర్వహిస్తాం. ఈ డీవార్మింగ్ డే రోజు మన జిల్లా వ్యాప్తంగా 3,58,557 మంది 1వ సంవత్సరం నుండి 19 సంవత్సరాల మధ్య ఉన్న చిల్డ్రన్స్ అందరినీ కూడా మనం డీవార్మింగ్ చేస్తామండి. అలాగే ఈ ప్రైవేటు అలాగే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నటువంటి 4,813 మంది స్కూల్లో ఉన్నటువంటి స్కూళ్ళు, జూనియర్ కాలేజీలు, బీసీ హాస్టల్స్, ఎస్సీ హాస్టల్స్, ఎస్టీ హాస్టల్స్ అండ్ ఐటీఐ అలాగే అన్ని కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థులు మన జిల్లా వ్యాప్తంగా వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 17వ తారీఖున మనం విస్తృతంగా ఈ నేషనల్ డీవార్మింగ్ డేని కండక్ట్ చేయబోతున్నాం. కాబట్టి జిల్లా వ్యాప్తంగా ప్రజలందరూ కూడా విస్తృతంగా దీన్ని ప్రచారం చేసి 1 నుండి 19 సంవత్సరాల మధ్యన ఉన్న పిల్లలందరూ కూడా ఆ రోజు ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఈ ఆల్బెండజోల్ టాబ్లెట్లు తీసుకోవాల్సిందిగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. యాక్చువల్గా ఎందుకు 1 నుండి 19 సంవత్సరం మధ్యన ఉన్నటువంటి పిల్లలు మనం టార్గెట్ చేస్తామంటే ఈ వయసులో ఉన్నటువంటి పిల్లల్లో మనకి ఎనీమియా ఎక్కువ వచ్చే, రక్తహీనత ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చేసి వాళ్ళ వికాసాన్ని పెంపొందించాలనే ఉద్దేశంతో సెంట్రల్ గవర్నమెంట్ వారు చేస్తున్నటువంటి ఈ నేషనల్ డీవార్మింగ్ డేలో అందరూ పార్టిసిపేట్ చేస్తారని ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తూ అందరూ పార్టిసిపేట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నగరంలోని ఎంజీ రోడ్ల గల ఎస్ఆర్ షాపింగ్ మాల్లో రుద్రాక్షలతో భారీ వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వినాయకుడిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరుతున్నారు. ముందుగా శివలింగం కూడా రుద్రాక్షలతో తయారు చేశారు. వినాయకుడిని దర్శించుకొని భక్తులు విశేష పూజలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా ఎస్ఆర్ షాపింగ్ మాల్ బ్రాంచ్ మేనేజర్ ఏ సూర్యకుమార్ మాట్లాడుతూ ఈ రోజు నుంచి 5 రోజుల పాటు వినాయక ఉత్సవాలు ఎస్ఆర్ షాపింగ్ మాల్ వద్ద నిర్వహించడం జరుగుతుందని అన్నారు. వినాయకుడిని దర్శించుకొని స్వామి ఆశీర్వచనాలు పొందాలని ఆకాంక్షించారు. అనుపు మహోత్సవం రోజున వచ్చిన భక్తులకు రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుందన్నారు. భక్తులు ఎస్ఆర్ షాపింగ్ మాల్ను సందర్శించి వినాయకుడిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ షాపింగ్ మాల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నగరంలో ఎంజీ రోడ్ ఎస్ఆర్ షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాల సందర్భంగా రుద్రాక్షలతో వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. వినాయక దర్శించుకోండి భక్తులందరికీ అధిక సంఖ్యగా దర్శించుకుంటున్నారు. ఈ వినాయక ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహిస్తాం. ప్రతి ఒక్కరూ ఎస్ఆర్ షాపింగ్ మాల్కు సందర్శించి వినాయకుని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. అనుప మహోత్సవం రోజున ఎవరైతే ఒక భక్తులు వస్తారో వాళ్ళు అందరికీ రుద్రాక్షలు ఇవ్వడం జరుగుతుంది. కావున భక్తులందరూ వినాయకుని దర్శించుకొని రుద్రాక్షలను పొందుతారని ఆశిస్తున్నాం. నగరంలోని కొత్త అగ్రహారంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక నవరాత్రి ఉత్సవాలలో భాగంగా చవితి రోజైన ఈరోజు భక్తులు విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి పోటెత్తారు. వినాయకుడి చరిత్రను తెలిపేలా మొత్తం 6 ఘట్టాలను రూపొందించారు. ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 45 సంవత్సరాలుగా కొత్త అగ్రహారంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ ఏడాది ఒక ప్రత్యేకమైన ఘట్టాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ కొత్త అగ్రహారంలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాలను దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆకాంక్షించారు.
గత 15-16 సంవత్సరాల నుంచి కొత్త తరంలో వినాయకుని పెట్టడం జరుగుతుంది. ఈ సంవత్సరం కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసాం. వినాయకుడి ఘట్టాల్లో ఒక మెయిన్ 5 డిఫరెంట్ స్టోరీస్ తీసుకొని మనం పెట్టడం జరిగింది. చాలా జనాలు బాగా సపోర్ట్ చేశారు మనకి, విజయనగరం అంతా కూడాను. ఇది ఎప్పటి నుంచో సీనియర్స్ నుంచి అలాగే బీసెంట్ స్కూల్ మెంబర్స్ అందరూ కలిసి పెట్టిన వినాయకుడు ఇది. చాలా ఆనందంగా ఉంది. చాలామంది వస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. నగరంలోని కమ్మ వీధిలో వినాయక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. మధ్య అవతారంలో వినాయకుడు భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ గుజ్జల నారాయణరావు మాట్లాడుతూ ప్రతి ఏటా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా వినాయక నవరాత్రి మహోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వినాయక నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కమ్మవీధిలో నేటికి 45 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కూడా ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. ఆ రోజు నుంచి నేటి వరకు కూడా ఒక్కరోజు కూడా ఆగకుండా మన వీధిలో ఉన్నటువంటి పిల్లలు పెద్దలు అందరి సహకారంతో ఈ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. 9 రోజులు కూడా ప్రసాదాలు పంచడం, అలాగే ఒకరోజు ప్రత్యేకంగా ప్రసాదాలు మహానివేదన అని చెప్పి ఒక కార్యక్రమం జరుగుతుంది. గత ఏడాది కూడా ఇంచుమించు 232 ప్రసాదాలు అందరి ఇంట్ల నుంచి చేసి పంపించడం, ఆ దేవదేవునికి ఆ ప్రసాదాలన్నీ కూడా మహానివేద్యం పేరుతో పెట్టడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సంవత్సరం కూడా ఆ కార్యక్రమం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి ఇక్కడ ఉన్నటువంటి యువకులు, అలాగే పెద్దలు, అలాగే మహిళలు అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. వారందరికీ కూడా ఆ భగవంతుడు కరుణా కటాక్షాలు ప్రసాదించి అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ ఉత్సవాలకి అందరినీ కూడా ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవాల్లో పాల్గొని ఈ ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరుతున్నాం. వాచ్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 4 రోజులుగా నిర్విరామంగా కొనసాగుతున్న పర్యవేక్షణ, అహరహం శ్రమిస్తున్న మంత్రి నారా లోకేష్. ప్రథమ ఘనాధిపతి వినాయకునికి భక్తి శ్రద్ధలతో పూజలు. ఉభయ జిల్లాలలో గణపతి బప్పా మోరియా నినాదాలు. ఉల్లాసంగా ఉత్సాహంగా సాగిన వాజీ మెగా హౌసీ. వినాయక చవితి హౌసీ విజేతలకు శుభాకాంక్షలు. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.